రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా వాళ్ళని చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం రాజశేఖర రెడ్డి గారిని చూసి ఇవ్వాలనే అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులు మేము. అందులో షర్మిలమ్మ గారిని అయితే ఫస్ట్ నుండి చూస్తూ రాజశేఖర రెడ్డి గారి హావా ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా రాజకీయాల్లోకి రాకమునుపు అయితే షర్మిలమ్మ గారిని ఇంకా బాగా ఇష్టపడినటువంటి వ్యక్తులు మేము. అలాంటి షర్మిలమ్మ గారు ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి క్రేజ్ చూసి భరించలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మేము వాళ్ళని ఎప్పుడు మాట్లాడాలనుకోకున్నటువంటి వ్యక్తులు మాట్లాడాల్సి పరిస్థితి. ఎందుకంటే ఆమెతో పాటు నేను కూడా పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఆమెకు పోస్టర్లు కొట్టించి రాష్ట్రం మొత్తం కనిపించడం జరిగింది. ఆమె అనేక కార్యక్రమాలు అప్పట్లో నేను పాల్గొనడం జరిగింది. షర్మిలమ్మ గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇంత దిగజారిపోయి మాట్లాడుతుంది అనేది దీన్ని బట్టి చూసే చాలా బాధేస్తుంది. షర్మిలమ్మ గారు అసలు విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కలిసి వాళ్ళ మేనమామకి ఇచ్చిన షర్మిలమ్మను ముందు తెలిసినో లేదో షర్మిలమ్మను మేనమామకి ఇస్తే మేనమామను కాదని చెప్పి మళ్ళీ వచ్చి అనిల్ ను పెళ్లి చేసుకున్నా కూడా ఇచ్చేత మాట అనకుండా ఆమె అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినారు కాబట్టి ఆ ప్రాధాన్యతను ఆసరా చేసుకొని ఆ కుటుంబాన్ని రకరకాల ఆడుకుంటుంది తప్ప ఏమాత్రం వాళ్ళ కుటుంబం మీద అభిమానం ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడేది కాదు. స్వయాన తన తండ్రి పైన సిబిఐలో పేరు నమోదు చేస్తే చనిపోయినటువంటి వ్యక్తిని సిబిఐ కేసులో నమోదు చేపిస్తే ఆ రోజు బయటకు వచ్చి పాదయాత్ర చేసినటువంటి షర్మిలమ్మ గారు ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ అధ్యక్ష పదవులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయాలనే ఆలోచనలో భాగంగా చేసుకుంటూ వెళుతున్నారంటే ఆమె చంద్రబాబు నాయుడు గారు మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ చేసుకున్న పెళ్లిళ్ళకి జగన్ గారి మీద షర్మిలమ్మ చేసిన కమెంట్లకి సంబంధం ఏంటి? ఇప్పుడు మీరు దాన్ని ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటారు? మోహన్ రెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? ఇప్పుడు షర్మిలమ్మ ఫస్ట్ వాళ్ళ మేనమామకి ఇచ్చిన తర్వాత అక్కడ కాదని చెప్పి అనిల్ గారిని చేసుకుంటే అయినా ఆమె అభిప్రాయాన్ని ఎక్కడ కాదని చెప్పడం లేదు. ఆమెను అంత గౌరవించి చూసుకున్నటువంటి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబం నుండి అంత గౌరవించినారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే చేసుకున్నారు కదండి ఆవిడ వివాహం. జగన్ గారు దానిలో అభ్యంతరం ఏముంది? జగన్ గారు ఏముంది? కుటుంబ పెద్ద రాజశేఖర రెడ్డి గారు కదా, ముందే పంపిణీ చేసినారు. వాటన్నిటిపైన ముందు వాళ్ళ కుటుంబ పెద్ద రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి దానిలో జగన్ గారిది ఏముంటుంది? దానిలో కొంచెం వినండి సార్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంట్లో పెద్ద ఇంటికి పెద్ద ఇంట్లో ఎదిగిన కొడుకు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన కొడుకు ప్రభావం ఉంటుంది. మీకు తెలుసునో లేదో ఇంటి గురించి, మీరు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా మీకు ఆ స్థాయి పిల్లలు లేరు కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళని అడగని చెప్తారు. దాని గురించి ఇంట్లో ఇప్పుడు ఆల్రెడీ మేనమామకి ఇచ్చిన తర్వాత మేనమామను కాదని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తమ్ముడుగాను అన్నగాను ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంది పద్ధతి అనే మాటలు మాట్లాడతారా? అట్లా కానీ మీకు ఇష్టం ఉంది కాబట్టి, నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి సరే నీ ఇష్టం అమ్మా, నీ అభిప్రాయాన్ని కాదనమని చెప్పి ఆ రోజు ఎవరు నోరెత్తకుండా పెళ్లి చేసినారు. ఆ తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమో మళ్ళీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల విషయం ఇది అదే రకరకాల పంచాయతీలు పెట్టుకుంటారు. బయటకు వచ్చి ఈ రోజు జగన్మోహన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే మాట్లాడుతుంది. రాజశేఖర రెడ్డి గారు పంచిచ్చినటువంటి ఆస్తులు 2009కే పూర్తి అయిపోయిన 2009 నుండి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తుల్లో కూడా 230 కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అవసరాల కోసం అని. ఈ జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ప్రతి ఆస్తులను ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ వచ్చినారు. ఆ సరస్వతి పవర్ ప్లాంట్ కు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు ఎంఓయూ చేయించిన మాట వాస్తవాల తల్లిస్తే ఆ తర్వాత ఆ షేర్లు మార్చాలని అంటే ఆ షేర్లు 50% పైన మారిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బెయిల్ రద్దు అవుతుంది. అది ఈడీ అటాచ్మెంట్ లో ఉంది, దీన్ని ఇవ్వడానికి కుదరదని చెప్పిన తర్వాత వీళ్ళు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కావాలని ఆలోచన పెట్టుకోవడమే కాకుండా అప్పుడే పోయి కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మీకు ఇంతవరకు నేను నా చెల్లెలుగా చూడాలనుకున్నాను, ప్రతి విషయంలోనూ నా చెల్లెల్ని ఆదరించాలనుకున్నాను, అభిమానించాలనుకున్నాను, నేను సంపాదించినటువంటి ఆస్తిలో కూడా నా చెల్లెలకి ఇవ్వాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈమె
ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకుని మాట్లాడేటప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఎంఓయూ రద్దు చేసుకోవాలనే ఆలోచన కోర్టుకు తీసుకుపోయినారు తప్ప అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆమె మీద ఇక్కడ ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి సార్, ఒక్క క్వశ్చన్. మీకు తెలుసునో లేదో మీరు అన్నది కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. ఒక్క క్వశ్చన్ సార్, ఒక్క క్వశ్చన్. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ పెళ్లికి, రెండో పెళ్లికి అభ్యంతరం చెప్పలేదంటూ మాట్లాడిన మీరు, అంటే షర్మిల గారి రెండో పెళ్లిని ప్రస్తావించిన మీరు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కాడె భుజాన వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి ప్రధాన కారణమైన షర్మిల గారి గురించి మరి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? సార్ నా క్వశ్చన్ అర్థమైందా మీకు? ఇప్పుడు షర్మిలమ్మ గారు 2012లో పాదయాత్ర చేస్తే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలే, మీకు తెలిసినో లేదో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నిరూపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేసి గెలిపించినారనేది మనం గుర్తు పెట్టుకోవాలి. రెండోది ఇంకో విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు సమాన హక్కు ఇవ్వాలనే ఆలోచన చట్టాన్ని తీసుకెళ్లి రామారావు గారు అయితే ముందు ఏ కూడా సగం ఆస్తిలో సగం ఇచ్చిన సందర్భం లేదు, ఇప్పటికీ ఆస్తిలో సగం భాగం ఇచ్చినటువంటి సందర్భం లేదు. మనందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా చెల్లెలు ఉన్నారు. ఆ ఇద్దరు చెల్లెలకు సంబంధించి ఒక్క పైసా కూడా ఆస్తిలో అన్నాడు నాకు ఎవరు రోడ్డు మీదకి రాలేదు కదా. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు కదా సార్. ఎవరు రోడ్డు మీదకి రాలేదు, కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. స్వయాన సొంత చెల్లిగారు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్పి ప్రజాముఖంగా చెప్తున్నారు. ఇక్కడ వేరు కదా పరిస్థితి. ఇప్పుడు ఎవరింట్లో కూడా ఎవరు బయటకు వచ్చి పార్టీలు పెట్టి ఆ పార్టీలకు అధ్యక్షులు తీసుకున్న సందర్భాలు లేదు. ఇక్కడ ఇంట్లోనే ఉంది, అది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మనం ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయం ఉంది, అది తెలుసుకోవాలా. అవతల పార్టీలలో ఎవరికి లేదు. అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండంగా తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని తిట్టారు. తిట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పూలదండ కూడా వేసుకుంటున్నారు. దాన్ని కూడా మనం మర్చిపోకూడదు. రాష్ట్రంలో ఎవరెవరికి స్వార్థం ఉందో, ఎవరెవరికి ఆశ ఉందో, ఎవరెవరికి ఆలోచన ఉందో, ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆశ ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు అడ్డం కనపడతారో అడ్డం ఉన్న వ్యక్తులను టార్గెట్ పెట్టుకుని మాట్లాడే కార్యక్రమం చేస్తారు. అందువల్ల అప్పుడు 1996లో చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 96 ఎన్నికలు వచ్చినప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మరో కానీ విపరీతమైనటువంటి భాషలతో తిట్టినటువంటి సందర్భం ఉంది. ఆ ఎన్టీ రామారావు గారు తిట్టి ఉంది. వాటన్నిటిని అక్కడ ఎవరెవరికి అవసరం ఏదేదో మాట్లాడుకుంటారు. కాబట్టి షర్మిలమ్మ గారికి అవసరం ఉంది కాబట్టి షర్మిలమ్మ గారు రాష్ట్రంలో వహించారు కాబట్టి షర్మిలమ్మ గారికి నాయకత్వం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రతి విషయాన్ని ఇక్కడటువంటి పరిణామాలన్నిటి